హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఇంట్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే జరిగే నష్టాలు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు సింపుల్‌గా ఉండే నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మధ్య తరగతి వాళ్ళ నుండి కోటీశ్వరుల వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే వేసుకుంటున్నారు. ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుందనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు. అలానే వస్త్రధారణ కూడా బాగుండాలి. నైటీలు వేసుకోవడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. మన సనాతన సంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి. అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతూ ఉంటారు. ఇక్కడి పద్ధతుల్ని అవలంబించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం. దీంతో మన సంప్రదాయాలను మనమే వీడుకోలు పలుకుతున్నాం. ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. మంచి సాంప్రదాయ మహిళలా కనబడతారు. గౌరవం లభిస్తుంది. పైగా ఇంట్లో చీర కట్టుకొని అటు ఇటు తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఆసనం వేసుకొని కూర్చుంటుంది. స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందంట. కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో సంపదని, అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. పెళ్ళైన స్త్రీ ఐదో తనానికి గుర్తే చీరకట్టు. చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చీరకట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో. ఖచ్చితంగా 100% నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం అస్సలు బాగుండదు. కాబట్టి నైటీలు వేసుకునే వారు వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది. నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. చీర కట్టుకునే ఆడవాళ్ళ ఆకృతి చాలా బాగుంటుంది. నైటీలు వంటివి వేసుకోవడం వలన శరీరాకృతి బాగా మారిపోతుంది. కాబట్టి ఒకసారి నైటీలు వేసుకునే వాళ్ళు వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది. నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని పొద్దున తీసేయండి. నైటీ వేసుకొని వంట చేయడం మంచిది కాదు. ప్రొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి. అందుకే నైటీని వదిలేయండి. చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదులా ఉండండి. రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది. అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిట మధ్య కుంకుమ బొట్టు ధరించాలి. ఇది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదో తనాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి. దానివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలిమెట్టలకు మంగళసూత్రంకి బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. స్త్రీ పుస్తెలు మెట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది. అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. శాస్త్రం ప్రకారంగా వెండి మెట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు. దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలును మాత్రమే ఉపయోగించాలి. ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు. అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేయండి. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సంప్రదాయం చెబుతుంది. చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు రెండైనా తప్పనిసరిగా వేసుకోవాలి. పెళ్లి అయిన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని ఇస్తాయి. మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటున్నారు. మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రం వేసుకోవాలి. మంగళసూత్రం బయటకు వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు. ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్ళినా వారి కట్టుబాట్లు చూసి మురిసిపోయేవారు. రాను రాను రాజుగారు గుర్రం గాడిదైనట్లు మన ఆచారాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తున్నారు. అసలు ఈ నైటీ సాంప్రదాయం ఎక్కడిది? ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు. కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు. పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైటు వేసుకునే పొద్దున్నే తీసేసేది. కానీ వాళ్ళు అందరూ ఫ్యాషన్‌గా దాన్ని పొద్దంతా శరీరం మీద ఉంచుకుంటున్నారు. ఏదో రాత్రి వేసుకొని ప్రొద్దున తీసేస్తే పర్వాలేదు. కానీ నైటీ వేసుకుని బజారుకు కూడా వెళ్తున్నారు. ఇదెక్కడ చూద్దాం రా బాబు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళలు చక్కగా చీర కట్టుకుంటే ఎంతో అందంగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. చీర కట్టుకున్న స్త్రీలు సాక్షాత్తు మహాలక్ష్మీదేవిలా కనిపిస్తారు. అలాంటి మహిళలు
నేడు నైటీలతోనే కాలం గడుపుతున్నారు. చీరకట్టు మన సాంప్రదాయం. చీర ఎంతో అందంగా, చూడడానికి లక్షణంగా ఉంటుంది. చీరకట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగడం సహజమే. అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి నైటీలు వేసుకొని మన ఆచారాలకు కళంకం తెస్తున్నారు. ముద్దులోలికే చీరలుండగా నైటీలెందుకు దండగా అనే సామెత గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకొని పగటిపూట తిరుగుతూ ఉండాలి. అంతేకానీ నైట్ వేసుకున్న నైటీని పొద్దంతా వేసుకోకూడదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.